ప్రభుత్వ వైద్య సిబ్బందికి కొన్ని నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం, పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్లను విడుదల చేయకపోవడం, హెచ్డబ్ల్యూసీ అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం ఏలూరు జిల్లా వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఒంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పుప్పాల వాసుబాబు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంబం విజయరాజు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి కలిసి సమ్మెలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలియజేశారు. అనంతరం డిఎన్ఆర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని, చిన్న స్థాయి ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం కనికరం చూపాలని, వారికి న్యాయం జరిగేంత వరకు వారికి తోడుగా తామున్నామని భరోసా ఇచ్చారు. మరి మీ తరపున మాట్లాడినటువంటి, మీ అసోసియేషన్ తరపున మాట్లాడినటువంటి పేరు సిద్ధయ్య గారు, సొంగా సిద్ధయ్య గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఇది చిన్న స్థాయి ఉద్యోగులుగా ఉన్నటువంటి మీరు, మరి పెద్ద పెద్ద వాళ్ళు 1,00,000, 1,50,000, 2 లక్షలు మరి ఉద్యోగాలు శాలరీలు తీసుకునేటువంటి వాళ్ళు ఈ చిన్న స్థాయి ఉద్యోగుల మీద కనికరం చూపాలి. అన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఒక్కసారి అలా చూస్తే న్యాయమేగా వీరికి చేయాలి కదా, చిరు ఉద్యోగులు కదా, వీళ్ళ న్యాయమైన కోరిక మనం ఎందుకు తీర్చలేకపోతున్నామంటే వాళ్ళకి మంచి ఆలోచన రావాలని భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మరి ఎంత బాధతో మరి నడురోడ్డు మీద కూర్చుని కలెక్టరేట్ దగ్గర మీరు నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమానికి మీతో మేము కూడా కలిసి ఉన్నామని ఒక మాట చెప్పే అదృష్టం కూడా మాకు కలిగిందని ఈ రోజున మీ అందరి సందర్భంలో తెలియజేస్తాను. వైఎస్ఆర్ అందరికీ నమస్కారం. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు మీరు ఏదైతే ఈ ఉద్యమం చేస్తున్నారో అది 100కి 100% మీరందరూ కష్టపడ్డారు. కరోనా టైంలో కానివ్వండి, లేదా ముఖ్యంగా 80% మహిళలు మరి ఇందులో ఎంప్లాయీస్గా ఉండడం, మళ్ళీ మీ అందరికీ కూడా చాలా న్యాయమైన కోరికలు మీవి. మరి ఏదైనా రూల్ ప్రకారమే అడుగుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది డిస్కస్ చేసి వారి నుంచి కూడా గత నెల 28వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లలో పనిచేస్తూ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు చేరువై ప్రభుత్వ సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని గడప గడపకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సిహెచ్ఓలుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,032 మంది కూడా ఈరోజు మా యొక్క బాధను, వేదనను, ఆవేదనను తెలుపుకుంటూ గత 9